పేరు చెప్పండి రెడ్డి గారు ఫస్ట్. కేతిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి రెడ్డి గారు? మాది అనంతపురం డిస్టిక్ ఎల్లూరు మండలం. అది జనాభా గురించి ఏదన్నా చెప్తారా రెడ్డి గారు మీకు తెలిసినంత వరకు? ఏంలో మనం మెసేజ్ వచ్చింది ఫార్వర్డ్ చేసినండి అంతే. ఈ జనాభా గురించి, జనాభా పెరిగితే మనకేమవుతుంది, ఇబ్బంది కదా మనకు. జనాభా వల్ల ఎవరి జనాభా వల్ల అయ్య గారు మీరు అనుకునే వాళ్ళు అంటే మీకు తెలుసు కదా వాళ్ళ పేర్లు? తెలుసు మనకు ఆపోజిట్ వాళ్ళు అంటే పేర్లు ఉంటాయి కదా అయ్య గారు వాళ్ళకు. రోజు దానిలో మీరు పెట్టున్నారు కదా వాళ్ళు వీళ్ళు రెండు వర్గాలు సరిపోవు కదా మనకు. వాళ్ళు అంటే వీళ్ళ మరకలా వాళ్ళు కూడా గొర్రెలు కూడా వాళ్ళిద్దరిని ఏం చేయాలి అయ్య గారు? ఏం చేస్తే వాళ్ళను మనము తగ్గియగలుగుతాం మీకు తెలిసినంత వరకు? ఏం చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలా మన జనాభా పెరగాలంటే. అదే మనం చేయాల్సిన పనులు ఉంటాయి కదా అయ్య గారు, మన జనాభా పెరగాలంటే ఏం చేయాలి మనం? సంఖ్య పెంచుకోవాల్సిందే మన రోజులే చెప్పాలా. సంఖ్య పెంచుకోవడం అంటాం అంటే సంఖ్య పెంచుకోవాలి, యూనిట్ కూడా ఉండాలి. ఒకరు ఇద్దరు కంటే ఏం సంఖ్య పెంచుతారు అయ్య గారు మీరు చెప్పిన ప్రకారం రెడ్డి గారు? కాదు మరి ఏం చేస్తారు ఇప్పుడు, అప్పుడు మాదిరి ఎక్కువ కన్యాకున్నారే ఇప్పుడు. మొగోళ్ళకి జీన్స్ తగ్గిపోయినాయి, ఆడవాళ్ళకి ఓపిక తగ్గిపోయింది. ఎందువల్ల రెడ్డి గారు చెప్పగలుగుతారా మీరు? ఎందువల్ల అంటే అయితే మన వాళ్ళకి ఈ ఆర్పాటాలు ఎక్కువ, ఇద్దరుంటే చాలులే వాళ్ళు బాగా చూసుకోవచ్చు అని ఆలోచన. 5 మందిని 6 మందిని పెట్టించుకుంటే తలకాన పని వాళ్ళు పెట్టించుకోవచ్చు. వాళ్ళేమో 10 మందిని కంటుండ్రు అయ్య గారు మరకలు. మీ అభిప్రాయం చెప్పండి, ఎందుకు 10 మందిని? వాళ్ళకు కాదంటే ఆడవాళ్ళకు వాళ్ళు పాఠశాలలో చెప్తారు ఇట్లా చేయాలని, మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా మనకి. అంటే మనకు హిందువులు లేరా? ఉన్నారు కానీ దాని గురించి చెప్పేవాళ్ళు కానీ మనోళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు అనుకుంటే వెళ్ళిపోతారు కానీ తెలియజెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. మనకి ఏం బిజీ అయిపోయినారు లైఫ్, డబ్బు 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 అని. అంటే రేపు నీ ఇంటి ముందు పంచర్ వేసేవాడు, కూరగాయలు అమ్మేవాడు, ఏమన్నా సామాన్లు ఏమన్నా ఇనుము అమ్మేవాడు, వెల్డింగ్ చేసేవాడు, అందరు నీ ఇంటి చుట్టూ వాళ్ళే అయినప్పుడు నువ్వు నువ్వేం చేస్తావు అయ్య గారు? నీ డబ్బు నిద్రపోతున్నారంతా అంటే నువ్వు సంపాదించే డబ్బు మొత్తం వాళ్ళ కోసమేనా అయ్య గారు? మీరు మన హిందువులు సంపాదించేది అది అంతా తెలుసు కానీ మన ఎందుకు ఓట్లు అంటారు అట్లా. ఇంకా అట్లా అన్నప్పుడు ఇంకెందుకు అయ్య గారు, ఇంకా వాళ్ళకి మారిపోవచ్చు కదా, వాళ్ళకి మారిపోవచ్చు కదా అయ్య గారు? అవును కాదంటే ఇప్పుడు అందరూ మారాలి, ఒకరు మారితే కాదు కదా అది. మాకు ఒకరి నుంచి వస్తుంటారు మా వాళ్ళే. ఇప్పుడు అప్పుడు వాట్సాప్ లేనప్పుడు అంత తెలియదు, నాకు వాట్సాప్ తెలియనప్పుడు ఏం తెలియదు దీని గురించి. ఇప్పుడు నేను బాగా తెలుసుకున్నా, ఎన్నో గ్రూప్ క్రియేట్ చేసుకుని నేను కూడా పంపిస్తూ ఉంటా. ఇప్పుడు మీరు చక్రం తిప్పుతుండ్రు అంటుండ్రు. మాలో ఆయన సైంటిస్ట్ అంటే అంజనా చెప్పినాడంట, అది అబద్ధం కావచ్చు నిజం కావచ్చు. ఇప్పుడు భగవంతుడు అందరిలో ఉంటాడు కదా, మనం భగవంతుడు కాపాడతాడంటే భగవంతుడు ఎందుకు కాపాడతాడు? ఆయన ఏం చేయలేడు, మన పని మనం చేయాలంటే. మనలోనే భగవంతుని పెట్టుకొని పక్కన భగవంతుడు వచ్చాడు, మనం ఏం చేయకుండా చేతులు ముడుచుకొని ఉందాము. కాళ్ళు వేరు, ఆచరించడం వేరు. కథలు వేరు, ఆచరించడం వేరు అంటే అంతే రెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే. సో కథలలో ఓరకు ఉంటుంది, వాళ్ళు ఎవరో ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయరు, మనం ఆచరించాలంటే. అది ఒకరితో కాదు ఇద్దరితో కావచ్చు. మినిమం అయ్యగా రెడ్డి గారు, మినిమం ఎంతమంది కంటే మన జనాభా అధిగమించవచ్చు, మనము మన దేశాన్ని కాపాడుకోవచ్చు, మన హిందూ జనాభాను? అదే 4, 5 అట్లా. 4, 5 వాళ్ళు 10 మందిని కన్నప్పుడు మనం 4, 5 సరిపోతారా అయ్య గారు? అది చట్టం చేయాలంటే సరిపోకుండా. చట్టం చేయాలంటావు? చట్టం చేస్తేనే కాదు కదా. సోనియా గాంధీ చేసినట్టు, అప్పుడు ఇందిరా గాంధీ చేసినట్టు. అప్పుడు ఎమర్జెన్సీలో అది
మనకు మాత్రమే పెట్టి మిగతా వాళ్ళకి తెచ్చి పెట్టింది చూడి. ఆ. అట్లా మన గవర్నమెంట్ అట్లా చేస్తే మేలు. ఇది చేయాలంటారు మీ అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా. అందుకే కంపల్సరీ చేస్తేనే ఉమ్. మన వరకు వచ్చేదాకా అర్థం కాదు కొందరికి. మామూలుగా అయితే అది ఉండే కొద్ది వస్తుంది కూడా. ఉమ్. సంఖ్య పెరిగే కొద్ది ఇబ్బంది. మీకు మతికేనా అయ్య గారు, రెడ్డి గారు, మీకు మతికేనా ఇందిరాగాంధీ ఆపరేషన్ చేపించే విషయం? అంటే 75లో అంటే అప్పుడు నేను పుట్టినా, అప్పుడు మనకు తెలియదు మనకు. ఆ. 75లో జరిగిందంటనే ఇప్పుడు. ఆ. 75లోనా 75లో? 1975లో ఎప్పుడు అప్పుడే అనుకుంటా. మనం అప్పుడు మేము పుట్టలేమేమో ఇంకా. అది మీకు తెలుసు, అంతవరకు తెలుసు అనుకుంటుంటే? తెలుసు అంతే. తెలుసు. ఈ మధ్య వాట్సాప్లలో కూడా వస్తాను తెలుసుకున్నాం అట్లా. మీరు ఇప్పుడు కట్టర్ హిందా, మామూలు హిందూనా, సామాన్య హిందూనా? మామూలుగా అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఊర్లో అందరికీ తెలియజేస్తున్నా. భజనలు, ఊరేగింపులు, రాముల కళ్యాణము, వినాయకుడి పండుగ, మన ఫుల్ డెవలప్ చేస్తున్నాం అట్లా. మంచి పని చేస్తున్నారు అయ్య గారు. మీరు సిద్ధి పరంగా ప్రమాణం చేస్తున్నాం అన్ని. కొన్ని చోట్ల తెలియని వాళ్ళకు మూర్ఖులు ఉంటారు కదా మన వాళ్ళు, వాళ్ళకి కనీసం 10 మందికి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్పుకుంటూ వస్తాను వాట్సాప్ లో. నేను దగ్గర 3000 మంది మెంబర్స్ ఉన్నాయా. మీరు గ్రూప్ చేసి మీరు అట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకోవాలి. నేను గ్రూప్ మాత్రం కాదు, ఇండివిజువల్ పోతుంటాయి. అది బ్రాడ్కాస్ట్ అని దాంట్లో 250 అట్లా గ్రూప్ చేసుకుంటే నాకు మీ ఇట్లా వాళ్ళు పంపించుంటారు కదా. చెప్పండి. దాన్ని వదులుకోకుండా నేను అట్లా ఫార్వర్డ్ చేస్తుంటే వాళ్ళు తెలుసుకుంటుంటారు. కనీసం 3000 మందిలో కనీసం 1000 మంది తెలుసుకుంటారు కదా. అంతే గారు, మీరు చెప్పేది కరెక్టే. అది నేనైతే రోజు సాధ్యమైనంత వరకు టైం ఖాళీగా ఉంటే మటుకు దీని మీద ఉంటా ఎక్కువ. అంతే గారు, కరెక్ట్ గా చెప్పిండు మీరు. అది రోజు ఇప్పుడు గుడి దగ్గర 10 మంది మెంబర్స్ భజన చేయడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఆ భజన చేయడం వల్ల మేము ప్రసాదాలు పెడతాం. ప్రసాదాలు కరెక్ట్ ఇలా ప్రసాదం తినడానికి వస్తాడు, లేకపోతే అది వాళ్ళ ఉద్దేశం ఎట్లా తినడా మన గుడిగాడికి వచ్చి మంది పండించినట్టు సంప్రదాయం. కరెక్ట్. ఇప్పుడు మీరు చాలా ఉత్సాహంగా మన వాళ్ళకు కళ్ళు తెరిపిస్తుండ్రు మీ యొక్క. ఇప్పుడు మామూలుగా మేము సోమవారం రాముల గుడిగాడ పని చేస్తామా, ఆడికి భజనకు 10 మంది వస్తారు, ప్రసాదం కోసం 20 మంది వస్తారు. అట్లా మన వాళ్ళంతా ఇది ఒక నిలిచిపోతుంది. ఎట్లా ఇప్పుడు సీతారాముల కళ్యాణము అది చేసినాం అనుకో, అప్పుడు అన్నం తినడానికి వస్తారా, కళ్యాణం చూసేకి వస్తారా, మన హిందుత్వం పైకి వస్తుంది. అట్లా ధర్మం గురించి ఏమన్నా చెప్తారా అయ్య గారు వచ్చినప్పుడు? వాళ్ళు ఎవరు స్వామి చెప్తుంటారు ఇట్టుండాలి అని. మన కట్టుబాటు మీరు చెప్పారా అయ్య గారు? మనకు అంత టాలెంట్ లేదు, కలుపుతుంటాం అందరినీ అంతే. మనకు అది వాక్చాతుర్యం అంటారు చూడి, కనెక్షన్. మైక్ తీసుకుంటే చెప్పేంత లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తుంటా. మీరు కరెంట్ లాంటి వారు, వాళ్ళు మిషన్ లాంటి వారు మీ గురువులు. మీరు కరెంట్ లాంటి వారు, వాళ్ళు మిషన్ లాంటి వారు మీ గురువులు. ఇలా చెప్పండి స్వామి అని చెప్తారు. అట్లా మన ధర్మం ఏంటి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలా అని. మాలో నేను అడుగుతుంటా. ఆడపిల్లలు ఉంటారు కదా, అడవిలో ఫ్యాషన్ మొదలు గాజులు వేసుకోకుండా షార్ట్లు వేసుకొని బొట్టు లేకుండా తిరుగుతుంటారు. నేనేమో వాళ్ళు ఏమైనా చెప్తా ఉంటాను నేను. అయ్యగారు, మన ఊర్లో శవాల పండుగ చేయరు? ఏది శవాల పండుగ? అయ్యో బ్రహ్మాండం చేస్తారు. శవాల పండుగ అంటే తెలుసు కదా అయ్యగారు? మాకు కూడా ఉంది అది. మేము కూడా మాట కట్ అవుతుంది అయ్యగారు. మా 4 కుటుంబాలు ఉన్నాయా, దాన్ని అవాయిడ్ చేసాం. గత 12 సంవత్సరాలు అయింది. తీసేసిండ్రా మీ శవాన్ని? తిరిగా మాట్లాడతా నేను రేపు. మీ శవాన్ని తీసేసిండ్రు అంటారు అయ్యగారు, రెడ్డి గారు? మాట కట్ అవుతుంది రెడ్డి గారు. కొంచెం సిగ్నల్ ఉండకెళ్ళి కొంచెం అట్లా తిరగండి మీరు. మాది వచ్చేసి మన దగ్గరనే కదా, మన ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మంది. అక్కడ ఉన్నారా మీరు?
శవాల పండగ అంటే ఏంటి అయ్యి అసలు నాకు అర్థం కావట్లేదు. చాలా మందికి శవాల పండగ అంటున్నారు. ఏళ్ళ మొహరం. అబ్బా కరెక్ట్ అయ్య గారు, ఇప్పుడు నాకు తెలిసింది. మీకు కూడా ఉన్నదా శవం ఒకటి? అంటే పూర్వీకులకు తెలియదు కదా. మీకు అమ్మవారు ఉంది కదా, సౌడేశ్వరి అమ్మవారు కోడూరు. ఇది చౌడమ్మ గుడి ఉంది, తిమ్మమ్మ అమ్మవారు ఉంది. ఆమెను వదిలేసి మీరు శవాలకు మొక్కడం ఏంది అసలు? నాకు అసలు అర్థం కావటం లేదు. అదే మళ్ళీ మాట్లాడతారు అంత బిజీగా అన్న. అయ్య గారు థ్యాంక్ యూ అయ్య గారు. జై శ్రీరాము. ఒకసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమ శివాయ ఓం. మంచి విషయాలు తెలియజేసిండ్రు. ఓకే. జై శ్రీరామ్.